జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, ప్రజల హృదయాలను గెలుచుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుత విజయాలతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిత్రాడ పిఠాపురంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేయిచున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇట్లు రెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ బోర్డు చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటింది. మరి అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మిగిలింది. ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ రోజు రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వైసీపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 12న ఫీజు 4 కార్యక్రమం, యువతకి ఫీజు రియంబర్స్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లించకుండా యువతని ఇబ్బంది పెడుతుందనేది ఒక డిమాండ్గా పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీగానే సక్సెస్ అయింది. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఫీజు 4 భారీ సక్సెస్గా కనిపించింది. మరి ఏలూరులో కూడా ఫీజు 4 కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆసక్తిగా గమనించాయి మిగిలిన పార్టీలు. మరి ఏలూరుకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చిన మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు మరి వైఎస్ఆర్సీపీలో 2014, 2019 ఈ 2 అసెంబ్లీ ఎన్నికలలో ఏలూరులో ఆళ్ళ నాని గారితో అడుగులో అడుగు వేసి పార్టీకి ఆళ్ళ నాని గారు కీలక నాయకుడు. ఆయన అనుచరుడిగా ఏ ప్రాంతంలో, ఏ డివిజన్లో ఎలా ఉంది, పార్టీని ఎలా, ఎక్కడెక్కడ ఏమేమి ప్యాచ్ వర్క్లు ఉన్నాయి అవన్నీ చేయడంలో దిట్ట మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు. మరి ఆయన మరి రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతుపట్టని అర్థం కాని వ్యవహారం అనేది రాజకీయాలు ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎవరు ఊహించిన విధంగా ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళిపోయారు, టీడీపీలో జాయిన్ అయ్యారు. ఏలూరుకి వైఎస్ఆర్సీపీకి దిక్కెవరు అనుకున్న సమయంలో మరి ఆ పార్టీ అధిష్టానం మరి సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు నియమించారు. మరి ఆయన నియమించిన తర్వాత క్రమంగా ఇన్ఛార్జి బాధ్యతలు వేరు, ఒక నాయకుడికి వెనకాలండి కార్యక్రమాలు అన్నీ తానే నడవడం వేరు. ఇన్ఛార్జ్ అంటే సమన్వయం అవసరం, ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. ప్రతి కార్యకర్త, ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని అనేక రకాల అసమానతలు ఉంటాయి, కొంతమంది రకరకాల ఆలోచనలతో ఉంటారు. అయినా సరే వాళ్ళందరం కూడా కలుపుకుని ఒకే త్రాటి మీద తీసుకొచ్చే విషయంలో మరి మామిళ్ళపల్లి జయప్రకాష్ గారి మీద పార్టీ భారం పెట్టింది, ఇన్ఛార్జిగా అప్పచెప్పింది. ఇన్ఛార్జిగా తీసుకున్న నాటి నుండి ఈరోజు వరకు కూడా మరి అన్ని డివిజన్లలో ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కేడరు, శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులందరితో కూడా ఎప్పటికప్పుడే పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తు. సరే, ఆ కార్యక్రమాలు గతంలో ఏ విధంగా జరిగాయి, ఎలా జరిగాయి అనేది పక్కన పెడితే ఫీజు 4 కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఏలూరులో జరిగిందని చెప్పాలి. అంటే ప్రజల్లో, అదేవిధంగా వైసీపీ కేడర్లో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపించినట్టుగా కనిపిస్తుంది. మరి 9 నెలల కాలంలో ఏర్పడిన ప్రభుత్వం పైన ప్రజల్లో కానీ లేదంటే వైఎస్ఆర్సీపీలో కూడా ఒక వ్యతిరేక భావం ప్రభుత్వం పైన రకరకాలు ఏర్పడిందని చెప్పి ప్రచారం జరుగుతున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ గతంలో కంటే, అంటే మామిళ్ళపల్లి జయప్రకాష్ గారు ఇన్ఛార్జ్కి వచ్చిన నాటి
నుండి 1-2 కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో జరగలేదనేది చర్చ నడిచింది ఏలూరులో. ఒక ఫీజు 4 కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాల్లో జరిగింది, ఏలూరులో కూడా భారీ సక్సెస్ అయిందనేది రాజకీయ విశ్లేషకుల భావన. మరి వీళ్ళ మామిడిపల్లి జయప్రకాష్ గారు ఏలూరు వైఎస్ఆర్సీపీలో పట్టు బిగిస్తున్నారా, పట్టు పడుతున్నారంటే పట్టు బిగిస్తున్నారనేది అర్థమవుతుంది. మరి సమన్వయం చేసుకోవడం, ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కలుపుకుపోవడం, డివిజన్ల వారీగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కార్యకర్తలతో, అదే కాకుండా కొత్త వ్యక్తులను కూడా వైఎస్ఆర్సీపీ వైపు మళ్లించేలా కూడా జేపీ గారు మరి ఆయనకున్న రాజకీయపరమైన అవగాహన, రాజకీయపరమైన ఎత్తుగడలు, స్వతహాగా ముక్కుసూటిగా మాట్లాడే నైజం మామిడిపల్లి జయప్రకాష్ గారిది. కాకపోతే రాజకీయాల్లో ముక్కుసూటి వ్యవహారం అందరికీ సాధ్యపడదు, కొందరికే సాధ్యం. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, ప్రజల్లో ఉన్న అవగాహన, పార్టీలో ఉన్న పార్టీ శ్రేణుల్లో రకరకాల భావాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా క్రోడీకరించుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడిప్పుడే మామిడిపల్లి జయప్రకాష్ గారు పార్టీని భుజస్కంధాల మీద వేసుకుని ఒక గాడిలో పెట్టే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారా అంటే ఫీజ్ 4 కార్యక్రమంతోనే మామిడిపల్లి జయప్రకాష్ గారు సక్సెస్ బాటలో ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల భావనగా కనిపిస్తుంది. పార్టీ శ్రేణుల కంటే యువత కూడా ఎక్కువ మంది ఫీజ్ 4 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా పట్టు బిగించవలసిన అవసరం ఉందని కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీని మరింత స్ట్రెంథన్ చేయాలి ఆ డివిజన్లో కానీ, ఆ నియోజకవర్గంలో కానీ అనేది ఆ పార్టీలోనే సీనియర్ నాయకులు గుసగుసలు ఆడుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుంది. కాబట్టి వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నంలో జేపీ గారు ఇంకా అడుగులు వేయాలి, రోడ్డు ఎక్కాలి, ఆందోళన కార్యక్రమాలు చేయాలని కూడా ఆ పార్టీలో సీనియర్ నాయకులు కొంతమంది రకరకాలుగా చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి అయినప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఛార్జిగా తీసుకున్న ఈ కొద్ది కాలంలోనే అప్పటికంటే ఇప్పుడు పార్టీ మీద పట్టు సాధించడం, పార్టీ క్యాడర్తో సమన్వయం చేసుకోవడం, అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఒక దారిలో పడ్డారు జేపీ గారిని కూడా రాజకీయ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. మరి ఏలూరు రానున్న రోజుల్లో ఇన్ఛార్జి హోదాలో మామిడిపల్లి జయప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఏ విధంగా అడుగులు వేస్తారు? రాజకీయ వ్యూహాలు ఉంటాయి రాజకీయాల్లో, కానీ జేపీ గారు రాజకీయ వ్యూహం చేయగలడు. కాకపోతే గతంలో గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఆలనాని గారు అనుచరుడిగా ఉన్నప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కొంత అసంతృప్తి ఉండవచ్చు సహజంగా. అప్పుడున్న ఇండిపెండెంట్ ఛార్జ్ వేరు, ఇప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్ వేరు. అప్పుడు ఒక నాయకుడు వెనక ఉండాలి, ఇప్పుడు ఒక నాయకుడిగా ఉన్నాడు జేపీ గారు. కాబట్టి ఇప్పుడు అందరినీ కలుపుకుపోవాలి, ప్రతి ఒక్కరితో మమేకం కావాలి, క్యాడర్లో ఒక కొత్త ఉత్సాహం నింపాలి అనేది పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే జేపీ గారు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగానే సక్సెస్ మోడ్లో వెళుతున్నారని కూడా చర్చ జరుగుతుంది. మరి ఇటీవల కాలంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీలో కొన్ని సంఘటనలు వాటి మీద పార్టీ అధిష్టానం కూడా ఉక్కుపాదం మోపడం, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూనే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా పార్టీ అధిష్టానం చూస్తూ ఊరుకోదనేది ఒక హెచ్చరిక జారీ చేస్తూ వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకురాలుగా ఉన్న పెళ్లంగొండ్ల శ్రీలక్ష్మి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఒక ప్రకటన, అధికార ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఏలూరులో ఏదో పెద్ద చర్చగానే దారితీస్తుంది. ఏదేమైనా జేపీ గారు చాప కింద నీరులా పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ తన నాయకత్వం ఏంటో మరింత రుజువు చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు అనడానికి ఫీజ్ 4 కార్యక్రమం విజయవంతమే కారణమని కూడా చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో జేపీ గారు వరవడిని మరింత వేగం పెంచుతారా? వేగం పెంచినప్పుడు ఎదురయ్యే సమస్యల్ని
ఎదుర్కోగల సమర్థత సామర్థ్యం జేపీ గారు నిలబడి చేయడానికి సాహసం చేస్తారా? నాయకుడిగా చేయవలసిందే, కానీ ఆ సమర్థతకి పదును పెట్టాలంటే సమస్యలు వచ్చినప్పుడు ధీటుగా ఎదుర్కోవడమే నాయకుడి యొక్క పటిమని ప్రజలు గమనిస్తారు. మరి జేపీ గారి అడుగులు భవిష్యత్తులో ఇంకా వేగాన్ని పెంచేలా ఎలాగుంటాయో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.